సో టెన్నిస్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మిర్జా గారికి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నట్టు ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది సార్. ఈ ఈ మధ్య కాలంలో చర్చలు కూడా జరిపారంట ఆమెతో. మరి ఎలా ఉంటుందంటారు సార్ ఎంపీ టికెట్ ఇస్తే? మరి మీ ఒపీనియన్ ఏంటి? అంతకన్నా బుద్ధిహీనమైన చర్య మరొకటి ఉండదు. కాంగ్రెస్ అలాంటివి చేస్తుందనుకో, ఇప్పుడు ఆ పిల్ల వాళ్ళ నాయకురాలు కదా. ఇప్పుడు షర్మిల షర్మిల మాటల ప్రకారమే సానియా మిర్జా ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. పాకిస్తాన్కి ఆ కోడలుగా వెళ్ళిపోయింది ఆడపిల్ల. ఆడపిల్లకి ఇక్కడెందుకు అయ్యా? ఆడపిల్ల ఆడ చూసుకుంటుంది. పాకిస్తానీ వాడిని పెళ్లి చేసుకుంది, పాకిస్తానీ కోడలు అయ్యింది. ఓకే. తను అక్కడ చూసుకుంటుంది. ఆ పాకిస్తానీ కోడళ్ళు తీసుకొచ్చి ఆడపిల్లని ఈడపిల్లగా ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? వాళ్ళ ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. ఎవరు క్యాండిడేట్లేమో గెలుపు గుర్రాలు లేరు. అందుకని ఇతర పార్టీల నుంచి లాగుదాం పీకుదామని చూస్తున్నారు. వాళ్ళకి ఏదో తంతి గాలిబుట్లో పడ్డట్టు మొన్న అసెంబ్లీలో వచ్చింది తప్పితే ప్రజల యొక్క ఉత్సాహంతో ప్రజలు కాంగ్రెస్ అని తప్పించో రాలా. ఈ మా బీఆర్ఎస్ యొక్క చిన్న 2-3 తప్పిదాల వల్ల వాళ్ళు వచ్చారు. అది ప్రజల్లో లేదు వాళ్ళకి. అది ఇప్పుడు క్యాండిడేట్స్ అందుకని దొరకట్లా. మా నుంచి రంజిత్ రెడ్డిని, సో మా దగ్గర స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఎవరో వాళ్ళని లాక్కెళ్ళటం, వాళ్ళ కోసం ప్రయత్నాలు చేయటం, వాళ్ళ దగ్గర పిల్లి బొగ్గలు వేయటం చేస్తున్నారు తప్పితే సానియా మిర్జా మీరు ముస్లింకి ఇవ్వాలంటే లేరా మీ పార్టీలో? ఎందుకు లేరు? ఉన్నారు కదా. కానీ మీరు ఈ పాకిస్తాన్ నుంచి తీసుకురావాలా? అంటే వీళ్ళు ఇక్కడ ఎంఐఎం ఆ పని చేసింది అనుకోండి, ఎంఐఎం ఒప్పుకోవడానికి ఎంఐ వాళ్ళ పార్టీనే పాకిస్తాన్ వాడు స్థాపించిన పార్టీ. వాళ్ళ ముత్తాతకి పాకిస్తాన్ వాడు స్టార్ట్ చేసి రజాకార్ అప్పుడు వెళ్ళిపోబోతూ ఈ పార్టీని వీళ్ళగా చెప్పారు. సో వాళ్ళు పాకిస్తాన్కి అడ్డాగా ఎంఐఎం, ఓవైసీ లాంటి వాళ్ళు మాట్లాడినా, పాకిస్తాన్ని ఫేవర్గా మాట్లాడినా, మన దేశం మీద పాకిస్తాన్ అంటే ఎందుకు ముస్లిమ్స్ అని కాదు, అక్కడ మన దేశం మీద నిరంతరం విషం కక్కుతున్న ఒక దేశం. మన దేశం మీద విషం కక్కుతున్న దేశం పాకిస్తాన్. కనుక మనం పాకిస్తాన్ శత్రు దేశం. ఆ శత్రు దేశాల నుంచి క్యాండిడేట్ తీసుకొచ్చి పెట్టుకోవాలనే దౌర్భాగ్యపు ఆలోచన కాంగ్రెస్కి తప్పితే ఈ భూప్రపంచంలో ఎవరికి రాదు. కాంగ్రెస్ ఎందుకంటే అది బోగస్ హిందువులు, వాళ్ళు బోగస్ భారతీయులు, వాళ్ళు బోగస్ గాంధీలు, అన్నీ డూప్లికేటివ్. సో అన్ని రకాల దిగజారుడు ఆలోచనలు వాళ్ళకే వస్తాయి. కనుక ఇలాంటి దిగజారుడు ఆలోచన సానియా మిర్జా తీసుకొచ్చి పెట్టడం, అమ్మాయి ఈడపిల్ల కాదు, పెళ్ళి ఎప్పుడో పుట్టింది, ఇక్కడ పెరిగింది, ఓకే, భారతదేశం తరపున ఆడింది, ఓకే. తర్వాత పెళ్లి చేసుకుని ఈడపిల్ల కాదు నేను ఆడపిల్లనని భారతదేశంలో ఎవరో అమ్మాయికి దొరకలేదు, పాకిస్తాన్లో పాకిస్తాన్ వాడే అమ్మాయికి నచ్చాడు, వీళ్ళు ఒక చేసుకోపో అయిపోయింది. పాకిస్తాన్ జనాభాలోకి వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ అమ్మాయిని లాక్కొచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు ఇక్కడ ప్రజలు నెత్తిన మీద పెట్టాల్సిన అవసరం ఏముంది? అది కుళ్ళు ఆలోచనలు, చిల్లర ఆలోచనలు. సార్ అంటే ఆమెకు కొద్దిగా ఇమేజ్ అయితే ఉంది కదా, మరి అదేమన్నా ప్లస్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఇమేజ్ ఒకప్పుడు ఉండింది. ఎప్పుడైతే పాకిస్తాన్ వాడిని పెళ్లి చేసుకుని ఈ దేశంలో ఎంతమంది ఇన్ని కోట్ల మంది ఉంటే వాళ్ళు కాదని పాకిస్తాన్ నుంచి ఎత్తుకొచ్చి చేసుకుందో, మన దేశం మీద నిరంతరం విషం కక్కే పాకిస్తాన్ పౌరుడికి తోటి పెళ్ళి వెళ్ళిపోయిందో, ఈడ పిల్ల కదా ఆడపిల్ల అయిపోయింది. ఆ పిల్లకి ఇక్కడేదో ఇంకా ఉందనుకుంటే పొరపాటు. ఆ రోజుల్లో ఉంది. ఆ రోజు ప్లేయర్గా మంచి ప్లేయరు, బ్రహ్మాండంగా ఆడింది, అది భారతీయురాలుగా ఉన్నప్పుడు. అంతవరకు పాకిస్తానీలుగా మారిపోయినాక ఇంకా ఎందుకు ఉంటుంది? ఏ భారతీయుడు కూడా పాకిస్తాన్గా మారిపోయినాక అమ్మాయి కోసం జెండా పడ్డాడు కదా. నా దేశంలో రాష్ట్రం హైదరాబాదు, నా రాష్ట్రంలో నా దేశం, నా ప్రజలు ఉండాలి, అంతే. ఈ అమ్మాయిని మన ప్రజే కదా, ఇక్కడ పుట్టింది కానీ లేదు కదా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా, బిడ్డను కూడా అక్కడ కదా కంది కదా, ఇక్కడ కాదు కదా. డెలివరీకి ఏమైనా ఇక్కడికి వచ్చిందా? లేదు కదా, అక్కడే కదా మొత్తం. ఇప్పుడు విడాకులు తీసేస్తుంది మళ్ళీ మా బిడ్డ అంటామా? కనుక ఎంత హాస్యాస్పదం, అమ్మాయికి ఏదో ఉంది అనుకుంటూ శూన్యం, ఏమీ లేదు. సరే, ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే రోజు ఎన్నో మలుపులు తిరగడం చూస్తున్నాం. అంటే చాలామంది అప్రూవర్గా మారారు. ఈ కేసు ఇంకా ముదిరి కేటీఆర్ గారికి కూడా చుట్టుకుంటుందని చెప్తున్నారు. అంటే ఏంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సార్? నిజంగా ఇది జరిగిందా? మరి మీ ఒపీనియన్ సార్? మా ఫోన్ ట్యాపింగ్ అనేది వీళ్ళు దాన్ని ఉలవలు పలవలు చేసి చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి గవర్నమెంటు చేస్తుంది. ఎందుకు చేస్తుంది ప్రతి గవర్నమెంటు?
ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ ఇంకోటి కానీ ఎవరైనా కుట్రలు జరుగుతున్నాయా, ఏం జరుగుతాయి, మత విద్వేషాలకు ఎవరైనా ప్లాన్లు చేస్తున్నారా? ఎందుకంటే హైదరాబాద్ అనేది ఐఎస్ఐకి అడ్డాగా ఉన్న అనేక సందర్భాలు వచ్చినాయి. సో కలహాలు సృష్టించడానికి ఏమైనా జరుగుతున్నాయా, వీటి కోసం రకరకాల ఈవెన్ పొలిటికల్లో కూడా పొలిటికల్ కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా, వీటిలన్నింటి మీద ఫోన్ ట్యాపింగ్లు ఉంటాయి. ప్రతి గవర్నమెంట్ చేస్తుంది. ఏ గవర్నమెంట్ చేయని గవర్నమెంట్ ఈ దేశంలో ఏ గవర్నమెంట్ లేదు, ఈవెన్ విదేశాల్లో అయినా. ఎందుకంటే అది బాధ్యత. దేశంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, రాష్ట్రంలో మన అధిక ప్రభుత్వం ఉన్నాం, మన ప్రభుత్వంలో ఉన్నాం, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్నీ ట్యాప్ చేస్తూ ఉంటారు. ఎక్కడ కుట్రలు ఏం చేయమన్నది ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయి. అందుట్లో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ట్యాప్ చేసి ఉండొచ్చు విషయం గ్రహించడం కోసం. ఈవేళ ప్రమేయం ఏమైనా ఉందా, ఈ కుట్రలో జరగబోయే కుట్ర అందింది వార్త, ఈ వార్తలో వాళ్ళకి ఈ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ నుంచి ఏమైనా సందేశాలు వెళ్ళినాయా, లేదా ఇక్కడ నుంచి అభయస్తాలు ఏమైనా వెళ్ళినాయి, అన్నీ ఉంటాయి. అలాంటి విషయాల్లో ట్రాపింగ్ ఉంటాయి. దాన్ని చిలవల పలవలు చేసి ఇదేదో వీళ్ళది పెద్ద మేధావులు, రేవంత్ రెడ్డి పెద్ద మేధావి, చాలా వ్యూహకర్త, ఇతని వ్యూహాలు తెలుసుకోవాలని, వీళ్ళ వ్యూహాలు లేవు, గాడిద గుడ్డుకు లేవు. వీళ్ళే ఒక తలం చూపించి ఈ ఓట్లు అడిగే బాబా తప్పితే బీజేపీ అయినా అక్కడ మోడీ మొహం చూపించి ఓట్లు అడిగటం, సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఓట్లు అడిగితే వీళ్ళ వ్యూహాలు, వీళ్ళ పెద్ద ఓట్లు సాధించగల వ్యూహకర్తలే కాదు వీళ్ళ వ్యూహాలు ట్యాప్ చేయడానికి. ఇవన్నీ ఉన్నాయి గాలిబాట్లు. నేను కిషన్ రెడ్డి అంటాడు ఏదో నా ఏంటంట నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఏంటి, ఏమొస్తుంది, నువ్వేనా వ్యూహకర్తవా? నువ్వు వ్యూహకర్త అయితే పార్టీ ఎందుకు ఇట్లా ఉంటుంది? పార్టీ ఎంత భ్రష్టు పట్టిపోయేది కదా. మిమ్మల్ని మీరేం వ్యూహం చేస్తున్నారు, మీ అడుగులు ఏంటి, మీరంత మేధావులేం కాదు మిమ్మల్ని మీద అంత పెట్టని. నీ మీద గతంలో కూడా ఉంది, నువ్వేదో ఎవరినో చంపడానికి ఇచ్చి మర్డర్ చేయడానికి ఇచ్చావని ఆ రోజు అతను ఉన్నాడు కదా, ఇప్పుడు ఎస్పీలో ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్న లాయర్, అతను ఆరోపణ కూడా చేశాడు. సో అట్లాంటి నేపథ్యంలో ఏమైనా ఉన్నాయని ఎంక్వైరీ ఉంటుంది. దాంట్లో తప్పే ఉంది. తప్పు చేయకపోతే, మీకు తప్పు చేయనప్పుడు ట్యాప్ చేస్తే మీకు బాధే ఉంది. మీరేమైనా లోపాయికారి దొంగ పనులు ఏమైనా చేస్తున్నారా, లోపాయికారి కుట్రలు ఏమైనా చేస్తున్నారా మీకు తెలియటానికి? మీరు మాట్లాడితే మీది జరిగితే ఉంది, మిమ్మల్ని ట్యాప్ చేసినా దొరికేదే ఉంది. మీరు అక్కడ కసబీ కానీ కాల్ముక్తా దొర అని ఢిల్లీతో మాట్లాడే మాటలు, ఇక్కడ ఢిల్లీతో కాంగ్రెస్ అదే. అంతే తప్పితే మీరు పెద్ద వ్యూహాలు పెద్ద మేధావులేం కాదు మిమ్మల్ని ట్యాప్ చేయడానికి. కనుక ఊరిని ఏదో చెప్పుకోవటానికి వాళ్ళని గొప్పగా ప్రదర్శించుకోవడానికి తప్పితే మమ్మల్ని ట్యాప్ చేశారు, మేమేదో పెద్ద గొప్పవాళ్ళం అందుకని మమ్మల్ని ట్యాప్ ఈ పిచ్చి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు, వాళ్ళని పెద్ద గొప్పగా చెప్పుకుంటానికి, వాళ్ళేదో గొప్ప మేధావులు అనిపించుకుంటానికి తప్పితే నథింగ్. అదే రొటీన్ ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదా, మొన్నటి తెలుగుదేశం ప్రభుత్వం చేయలేదా, ఏ ప్రభుత్వం అయినా అది వాళ్ళ బౌండెడ్ రెస్పాన్సిబిలిటీ. ఫోన్లు ట్యాప్ చేయటం అనేక విషయాల మీద, ఫోన్లు ట్యాప్ చేయటం అనేక విషయాలు, ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉంటాయి, ఒక మత కల్లోల విషయాలు ఉంటాయి, ఒక రాజకీయ కుట్రలు ఉంటాయి, కొన్ని ఆఫీసర్స్ కుట్రలు ఉంటాయి. ఇవన్నిటి మీద ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం. వాటిలో అలా ఉంటేనే జాగ్రత్త పడతారు కదా. వాటిలో జరిగే దాంట్లో మీ పేరు మీ సంబంధించిన బట్టి కనెక్షన్ ఉందని మీదే కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, మీ ఫోన్లు కూడా. ఏముంది, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. సార్ అంటే హీరోయిన్ సమంత గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు, ఆమె విడాకులకు ఈ ఫోన్ ట్యాపింగ్కు లింక్ ఉంది అని చెప్పేసి ఒక వార్త అయితే ప్రచారం జరుగుతుంది సార్, వైరల్ అవుతుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్, నిజంగా సమంత గారు ఫోన్ ట్యాప్ చేశారంట? సమంత ఏంటయ్యా, ఏముంది, సమంత ఊరిని పెంచుతారు ఎందుకు అనవసరంగా. సమంత ఒక హీరోయిను, గ్లామర్ హీరోయిను అయింది, పెళ్లి చేసుకుంది, విడిపోయింది, ఇప్పుడు ఏదో ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగు చేసుకుంది. ఆఫ్టర్ ఆల్ షీ ఈజ్ అన్ ఆర్టిస్ట్ అంతే. దాని మీద పెద్ద ఆ అమ్మాయి ఏదో పెద్ద దేశానికి ముఖ్యమైన పాత్ర, దేశంలోనే చాలా అత్యంత ప్రధానమైన పాత్రలాగా ఆ అమ్మాయిని గురించి ఏదో ట్యాప్ చేసి ఎవరికి అవసరం ఏంటి, ఆ అమ్మాయిని ట్యాప్ చేసి ఆ అమ్మాయి చైతన్యం కలిసి ఉంటే దేశానికి ఏంటి, సమాజానికి ఏంటి, విడిపోతే దేశానికి ఏంటి, సమాజానికి ఎవడు చేస్తాడు, ఎందుకు చేస్తాడు? ఊరిని వాళ్ళు ప్రమోట్, నేను ఇదే చెప్తానే, వాళ్ళు గొప్పవాళ్ళని, మేము గొప్పవాళ్ళం అందుకని మమ్మల్ని ట్యాప్ చేస్తున్నారు అని చెప్పుకుంటాం కోసం, వాళ్ళు గొప్పగా ప్రజెంట్ చేసుకుంటాం కోసం అని. మేము సాధారణ మనుషులు కాదు, మా ఫోన్లు ట్యాప్ చేసే స్థాయికి మేము పెద్దవాళ్ళు అయ్యామని వాళ్ళు ఫోకస్ చేసుకోవడానికి చేసే దౌర్భాగ్యపు ఇది తప్పితే, అమ్మాయిని ఒక హీరోయిను, 100 హీరోయిన్లు ఉన్నారు దేశంలో, ఒక హీరోయిను
దీనికోసం ఆ అమ్మాయిని ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆమె ఎవరితో ఉంటే ఎవరిని పెళ్లి చేసుకుంటే ఎవరితో విడిపోతే ఇప్పుడు సిద్ధార్థ మూడో పెళ్లి చేసుకున్నాడు. ఎవరికి కావాలి ఆడు చేసుకుంటాడు. ఇద్దరు అయిపోయింది. ఒక రాజవంశీకుల అమ్మాయిని ఎవరినో చేసుకున్నాడు. రహస్యంగా చేసుకున్నాడు. అది వెళ్తుంది. దాని గురించి వాడి ఫోన్ ట్యాప్ చేయాలా దానికి? ఎన్ని పిచ్చి మాటలు. వాళ్ళు ఏదో చాలా గొప్పవాళ్ళు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాము అని అనిపించుకోవడం కోసం. అమ్మో అంత స్థాయిలో ఉన్నాము అందుకనే ట్యాప్ చేస్తారు. మామూలు ఫోన్లు ట్యాప్ చేయరు కదా, ఒక స్థాయి ఉంటేనే కదా ట్యాప్ చేస్తారు. ఆ స్థాయి మాకు ఉందని తెలియజెప్పుకోవటానికి వాగుళ్ళు ఇవన్నీ. వీళ్ళని వీళ్ళు ఎవరితో ఉంటే ఎవరికి కావాలి వీళ్ళ విషయం? ఏదో ఫ్యాన్స్ సినిమా చూసేవాడు చూసినంతసేపు చూస్తారు, లేనప్పుడు టాటా బై బై చెప్తారు. వీళ్ళు ఏదో దేశానికి పెద్ద ప్రముఖమైన వాళ్ళు గాను, సమాజానికి చాలా ముఖ్యులైనట్లుగాను. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఎంటర్టైనర్స్ అంతే. అనవసరం.